ఎన్నో ఆశలు భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభలో 11 గంటల 4 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై దాదాపు 12 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. వికసిత్ భారత్ లక్ష్యం అంటున్న ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్లో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 9 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం 32.07 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు 4.9%గా వివరించారు. పట్టణాల్లో గృహ నిర్మాణం కోసం 2.2 లక్షలు కేటాయింపు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు, వైద్య నైపుణ్యాభివృద్ధికి 48,000 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లను కేటాయించినట్టు ప్రకటించారు. అలాగే బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు. అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్థితుల ప్రభావం భారత్లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలు, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మలా తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో 5 ఏళ్లకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు. 5 పథకాల ప్రధానమంత్రి ప్యాకేజీను నిర్మల వెల్లడించారు. ఇది 2 లక్షల కోట్లతో వచ్చే 5 ఏళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు. 1.48 లక్షల కోట్లతో విద్యా నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన చేపడతామన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత, విద్య నైపుణ్యాల కల్పన, సమ్మేళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, శక్తి భద్రత, సృజనాత్మకత, భవిష్యత్ సంస్కరణలు ఉన్నాయన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఎన్డీఏకు కీలకమైన భాగస్వాములు టీడీపీ, జేడీయూలను సంతృప్తిపరిచే లక్ష్యంతో ఏపీ, బీహార్ కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఇందులో ఏపీకి అమరావతి రాజధాని కోసం 15,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పోలవరం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అటు బీహార్లో రోడ్ల కోసం 26,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీహార్లో కొత్త ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, క్రీడా సదుపాయాల కోసం రాబోయే సంవత్సరాల్లో 15,000 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ఆర్థిక మంత్రి ప్రత్యేక ప్రకటన చేశారు. ఇందులో కొత్త ఎంఎస్ఎంఈ గ్యారంటీ ప్లాన్ కింద 100 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు. ఎస్ఎంఏ దశలో ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ క్రెడిట్లను సులభతరం చేసేందుకు ఈ కొత్త విధానం అమలు చేస్తామన్నారు. ముద్రా రుణాల పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. ఉద్యోగాల్లో చేరే కొత్త ఉద్యోగులందరికీ ప్రభుత్వం 1 నెల వేతనాన్ని ఇచ్చే మరో పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ గా అందజేస్తారు. ఈ పథకం అన్ని రంగాల్లో ఉన్న సంస్థల్లో ఉద్యోగాల్లో చేరే వారికి వర్తించనుంది. దీంతో 210 లక్షల మందికి యువతకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ ప్లాన్ కోసం 10 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే 1 కోటి ఇళ్లకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రకటించారు. స్టంప్ డ్యూటీలను తగ్గించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని సీతారామన్ చెప్పారు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు వరద సహాయాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 నుంచి 75,000కు పెంచారు. అలాగే కొత్త పన్ను విధానంలో స్లాబ్లను కూడా మార్చారు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం ఉంటే 5% పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే 10%, 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటే 15% పన్ను విధిస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి 2.5 లక్షలకు పెంచారు. ఎన్పీఎస్ వాత్సల్యగా పిలువబడే మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. పిల్లలు పెద్దయ్యాక అంటే 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ సాధారణ ఎన్పీఎస్ కు మారుస్తారు. దీంతో తల్లిదండ్రులు ఇప్పుడే తమ పిల్లలకు పెన్షన్లను ప్లాన్ చేసుకోవచ్చు. తాజాగా వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి వీలవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.